కడప జిల్లా కలెక్టర్ సార్ అయినటువంటి మరియు ఎస్పీ సార్ గారికి, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి అందరి ఉన్నతాధికారులకి మరియు పెద్దలకి నా నమస్కారాలు. నేను ఈ స్కూల్కి సంబంధించి సచివాలయ మహిళా పోలీస్గా ఇక్కడ పనిచేస్తున్నాను. నా పేరు శాంతకుమారి. ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా ప్రభావం అనేది పిల్లల మీద ఏ రకంగా ఎఫెక్ట్ చూపిస్తుందనే దాని గురించి వివరించడానికి ఈరోజు ఇక్కడ ఉన్నాను. ముఖ్యంగా విద్యార్థులు చాలామంది సెల్ ఫోను, ట్యాబ్స్ వాడుతూ సామాజిక మాధ్యమాలలో ఎక్కువ సమయాన్ని గడపడం వలన వాళ్ళ మానసిక ప్రవర్తనలలో విపరీతమైన ధోరణులు ప్రబలే అవకాశం ఉంది. తద్వారా సాటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈ సోషల్ మీడియా ప్రభావం వలన పిల్లలు సెల్ ఫోన్ ఎక్కువ వాడడము, చదువుల పట్ల ఆసక్తి సన్నగిల్లడము, పాఠాలు శ్రద్ధగా వినకపోవడము, చెడు స్నేహాలు విద్యార్థుల రోజువారీ కార్యక్రమాలలో మార్పులు తీసుకొస్తున్నాయి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోవడము, ఉదయం త్వరగా నిద్ర లేవక స్కూల్కి టైంకి రాలేరు, నిద్రలేమి బోధన కూడా అర్థం చేసుకోలేరు, అభ్యాసన ఫలితాలు సాధించడంలో వెనుకబాటుతో విద్యార్థుల విపరీతమైన ప్రవర్తనకు గురవుతుంటారు. దీని ప్రభావం పాఠశాల మీద కాకుండా సమాజం మీద కూడా పడుతుంది. ఈ సోషల్ మీడియా వలన పిల్లలు సెల్ ఫోన్కి ఎక్కువగా అడిక్ట్ అయ్యి ట్యాబ్స్, ఇంటర్నెట్లో ఎక్కువ సెర్చ్ చేస్తూ ఈ సెర్చ్ చేస్తున్నటువంటి సమయంలో పిల్లలు ఏం చూస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రుల పర్యవేక్షణలో లేకపోవడం వల్ల వారు హింసాత్మకమైనటువంటి చిత్రాలు చూడడము మరియు ప్రమాదకరమైనటువంటి ఆటలు ఆడడము, అపరిచితులైనటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం లాంటివి ఎక్కువగా చేస్తున్నారు. అపరిచితులతో తమ ఫోటోలను, వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు సైబర్ నేరగాళ్ళ బ్లాక్మెయిల్స్కి దొరికిపోతున్నారు. కొందరు మోసపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకోవడము, ఆర్థిక నేరాలకు కూడా పాల్పడుతున్నారు. అలాగే కొంతమంది వారి యొక్క సమస్యలను చెప్పుకోలేక ప్రాణాలు తీసుకోవడము, ప్రాణాలు తీసే స్థితికి కూడా దిగజారుతున్నారు. కాబట్టి ఇలా సెల్ ఫోన్కి అడిక్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి మనం ఏ రకంగా చర్యలు తీసుకోవడం వల్ల వాళ్ళు అడిక్ట్ కాకుండా తిరిగి యథాస్థితికి వస్తారనే విషయంలో మనం తల్లిదండ్రులుగా మరియు ఉపాధ్యాయులుగా తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉండాలి అంటే, పిల్లలు సెల్ ఫోన్కి బానిసగా మారిన వాళ్ళకి కౌన్సిలింగ్ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. పాఠాలతో పాటు ఆటలు, పాటల వైపు విద్యార్థుల దృష్టిని మళ్లించాలి. సహపాఠ్యాంశాలలో విద్యార్థులు పాల్గొనేలా ఎంకరేజ్ చేయాలి. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహకాలుగా అందించాలి. సెల్ ఫోను, గాడ్జెట్స్, ఇంటర్నెట్ విపరీతమైనటువంటి వినియోగాల వల్ల దుష్ఫలితాలు, సైబర్ మోసాలపై తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడే వాటి గురించి పిల్లలకు మనం వివరించగలం. సెల్ ఫోన్, ట్యాబ్లు, ఇంటర్నెట్కి దూరంగా ఉంచడం ఈ రోజుల్లో కష్టం కనుక ఖాళీ సమయంలో హోంవర్క్స్ అన్నీ పూర్తయ్యాక తల్లిదండ్రుల సమక్షంలో వ్యక్తిగతంగా విద్య, వైజ్ఞానిక, క్రీడా, సాంస్కృతిక రంగాల